హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. నేనైతే ఈ వీడియోలో ఒక పాత ట్రాలీ గురించి అయితే చెప్తున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయమాకండి. ఫుల్ వీడియో చూస్తూ ఉంటే మీకే అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే ఖమ్మం జిల్లా ఉందండి. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నది ఒక్కటే ఖమ్మం అండి. ఈ ఖమ్మం ఎక్కడంటే, మనము హైదరాబాద్ నుంచి ఒకవేళ బస్సులో వస్తున్నట్టయితే హైదరాబాదు, చౌటప్పలు, సూర్యాపేట, ఖమ్మము, ఆ ఖమ్మం అండి. లేదు నేను వరంగల్ నుంచి వస్తున్నాను అనుకుంటే, వరంగల్ ట్రైన్లో నుంచి వస్తున్నాను అనుకుంటే వరంగల్, మహబూబాబాదు, డోర్నకలు, ఖమ్మము, ఆ ఖమ్మం అనమాట. లేదండి నేను ఆంధ్ర సైడు విజయవాడ నుంచి వస్తున్నానంటే విజయవాడ నుంచి ట్రైన్లో వస్తే విజయవాడ, మదిర, ఖమ్మము, ఆ ఖమ్మం అండి. లేదు నేను రాజమండ్రి సైడ్ నుంచి బస్సులో వస్తున్నాను అనుకుంటే రాజమండ్రి, ఇటు పోతే సత్తుపల్లి, వైరా, ఖమ్మము, ఆ ఖమ్మం అనమాట. లేదండి నేను ఇటు సైడు కొత్తగూడెము, భద్రాచలం నుంచి వస్తుంటే భద్రాచలము, తల్లాడ, ఖమ్మము, ఆ ఖమ్మం అనమాట. సో ఖమ్మం అనేది ఒకటే ఉందండి తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి దీంట్లో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సరే నేనైతే ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, చూడండి. ఇది వచ్చేసి ఒక పాత ట్రాలీ అండి. రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. మన రాబార్ చూశారు కదా, కొత్త రాబార్ వేసానండి. వైజాగ్ అనే పేర్లు మీకు ఖచ్చితంగా వీడియోలో కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. దీనికైతే ప్లాట్ఫారము పాతదే వేయటం జరిగిందండి. పాతది వేయటం అంటే పాతదే ఉంది, దాన్ని అలా ఉంచేసి ఆల్టరేషన్ అయితే చేయడం జరిగింది. చూశారు కదా, ప్లాట్ఫారము కొత్తదైతే కాదు. చిన్న చిన్న ముక్కలైతే వెల్డింగ్ పడ్డాయి, చూస్తున్నారు కదా, చూపిస్తున్నా క్లియర్గా. 6 పోస్టులు ఉన్నాయండి. 6 పోస్టులు కూడా 4 ఇంచుల లోపలి పోస్టులు. వాటికి దగ్గరలో ప్లాట్ఫారంకి అయితే మన వేళ్ళంతా చిన్న చిన్న చిప్పల్లాగా పైన ప్లాట్ఫారంకి ముక్కలైతే వేయటం జరిగిందండి. దీనికి వచ్చేసి మనము డోర్లు కొత్తవి కట్టామండి. అదేవిధంగా రాబారు కూడా వైజాగ్ మెటీరియల్ రాబారు కొత్తది వేయటం జరిగింది. డోర్లు చూస్తున్నారు కదా, డోర్లకి ఇప్పుడు రంగులు వేస్తున్నారు మన వాళ్ళు. అదేవిధంగా మనము హైడ్రాలిక్ పైకి లేపినప్పుడు కింద 2 నిలువు పట్టెలు ఉంటాయి చూసారా, బార్లు నిలువు పట్టెలు. ఆ 2 నిలువు పట్టెలు కూడా మనం వైజాగ్ మెటీరియల్ కొత్తవి వేయటం జరిగిందండి. టైర్లు మాత్రం యావరేజ్గా ఉన్నాయండి. ఒక టైర్ అయితే బాగుంది, ఎడమ వైపు టైర్ అయితే బాగుంది, కుడివైపు టైరు మాత్రం అంతంత మాత్రంగానే ఉందండి. ఇప్పుడు ఈ టైర్ బాగుందండి, చాలా బాగుంది. టైరు రన్నింగ్ కండిషన్లో ఉందండి. ఈ టైరు కట్టలు కూడా బాగున్నాయి. ఎడమ వైపు కట్టలు కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు కుడివైపు చూశారు కదా, కట్టలు ఇవి కూడా బాగున్నాయి. టైరు మాత్రం అంతంత మాత్రంగానే ఉందండి, కానీ నడుస్తుంది. వ్యవసాయం పరంగా అయితే నడుస్తుందండి. మీరు ఇప్పుడు కొనేసి ఇమీడియట్గా కొత్త టైర్లు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. చూశారు కదా, ఉన్నంతలో అయితే చాలా హెవీగా ఉందండి. చూడండి ఒకసారి, నిలువు పట్టెలు కొత్తవి వేశాను, కుడివైపు ఎడమవైపు కొత్తవి వేయడం జరిగింది. చూశారు కదా, అవి కూడా వైజాగ్ మెటీరియల్ వేశానండి. చూడండి ఒకసారి మనం అడ్డపట్టెలు లెక్కేసుకుందామండి. 1, 2, 3, 4, 5 అయితే అడ్డపట్టెలు సమానంగా వేయడం జరిగిందండి. అదేవిధంగా డిస్కులు చూసుకున్నట్టయితే దీనికి పాత మోడలు పాత రకంగా వాడే డిస్కులు అయితే ఉన్నాయండి. పాత మోడళ్ళలో ఉంటాయి కదా డిస్కులు, 2 వరుసల బోర్డులు వచ్చే డిస్కులు, అవి అయితే దీనికి ఉండటం జరిగింది. ఆ డిస్కులు అయితే ఉన్నాయండి దీనికి ఇప్పుడు మనం డోర్లకి లోపల అయితే రంగులు వేసామండి. ఇక చుట్టూ అయితే రంగులు ఇప్పుడు నేను ఎవరికైనా కావాలి అని అడ్వాన్స్ కొడితే వాళ్ళకి నచ్చిన విధంగా నచ్చినట్టు రంగులు బొమ్మలు వేసిస్తానండి. చూశారు కదా, దీనికి మనం ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ నిలువు పట్టె చూసారా, బారు కొత్తది వేసాము. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ సిలిండర్కు ఉండే పైపు చూసారా, ఇది కూడా కొత్తది వేసానండి. అది కూడా వీ బెడ్ పైన ఒక అడ్డముక్క ఉంటుంది చూసారా, ఆ బారు కూడా నేను కొత్తది వేసాను. సో కుడివైపు ఎడమవైపు 2 సైడ్లు కూడా 5 అనే అడ్డముక్కలు రావటం జరిగిందండి. ఆ 5 అడ్డముక్కలు కూడా సమానంగా ఉన్నాయండి. చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు అలాంటివి కాకుండా అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్నాయండి. సిలిండర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ప్రతిదీ కూడా మన దగ్గర రన్నింగ్ కండిషన్లోకి తీసుకొని వచ్చి అమ్మటం జరుగుతుంది.
చూడండి ఒకసారి, నేను కింద ఛానల్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా దగ్గరగా ఉన్నాయండి. నేను వేసిన మెటీరియల్ మాత్రం వైజాగ్ మెటీరియలే వేశానండి. నేను వేసిన కొత్త ఐరన్ ఉంది చూసారా, రాబారు, అదేవిధంగా కింద ఉండే 2 నిలువు పట్టెలు, ఆ 2 కూడా వైజాగ్ వేయడం చూడండి ఒకసారి. వైజాగ్ వేశాను. నేను వేసింది మాత్రం ఖచ్చితంగా వైజాగే వేశాను. ఇక నా నెంబర్ చెప్పాలంటే 99 48 939 108 అండి. 10 నెంబర్లు వచ్చాయి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇంకా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి అక్కడికి వెళ్ళి నెంబర్ చూడండి, నెంబర్ కనిపిస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా రోజు చూస్తూ ఉండండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మన దగ్గర అప్లోడ్ చేసిన వీడియోస్ పెట్టిన ట్రాలీస్ 1 లేదా 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవండి. ఎమ్మటే అమ్మేస్తాను. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తాను. మీ TNR.